ఓం మహాగణపతే నమః. డిసెంబర్ 28వ తేదీ నుంచి మొదలుకొని జనవరి 3వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ వారంలో ముఖ్యంగా చంద్రుని యొక్క గ్రహ సంచారాన్ని మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు మీనరాశి నుంచి మొదలుకొని దాదాపు మిథున రాశి వరకు సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంచారం ఆధారంగా మనకి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చూద్దాము. ఇక మీనరాశి వారికి డిసెంబర్ 28 నుంచి మొదలుకొని జనవరి 3 వరకు మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం చాలా చక్కగా ఉంది. అదేవిధంగా వీరి కనుక చూసుకున్నట్టయితే బుధవారము గురువారం కూడా ఈ వారంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి కలుగుతున్నాయి. ఆదివారము కార్యసిద్ధి ఉంటుంది, కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, వృత్తిలో మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు, తద్వారా చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సోమవారం మంగళవారము ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. ఇతరులకు డబ్బులు ఇవ్వకండి, ఇచ్చినట్టయితే ఇబ్బంది పడతారు. ముఖ్యంగా పనిలో శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరము మనకి సోమవారము మంగళవారం కనిపిస్తుంది. ఇక బుధవారం గురువారం మళ్ళీ చాలా చక్కగా అనుకూలంగా ఉంది, అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. షేర్ మార్కెట్లో కూడా మీకే అనుకూలత ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభాలు అనేవి బుధవారం గురువారం మనకు కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే శుక్రవారం శనివారం మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు మనకు గోచరిస్తున్నాయి. కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాలు కనుక డీల్ చేస్తున్నట్టయితే ఈ 2 రోజుల్లో కాస్త ఆచితూచి డీల్ చేయండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా మీనరాశి వారికి ఈ వారంలో చూసుకున్నట్టయితే ఆదివారం చాలా చక్కగా ఉంది. అదేవిధంగా బుధవారము గురువారము చాలా చక్కటి అనుకూలత అనేది మీనరాశి వారికి ఉంటుంది. ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ముఖ్యంగా పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి సూర్యుడిని ఆరాధించినట్టయితే వారికి కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు సూర్యునికి సంబంధించినటువంటి బీజ మంత్రాన్ని ఆదివారం రోజు 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు మేషరాశి వారికి కలుగుతాయి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు మీరు పఠించండి. తద్వారా ఈ వారంలో మేషరాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా చంద్రుణ్ణి ఆరాధించినట్టయితే ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుణ్ణి ఆరాధించినట్టయితే సోమవారము శివుణ్ణి కనుక పూజించినట్టయితే లింగానికి అభిషేకం కనుక చేసినట్టయితే ఈ వారంలో వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. నూతన సంవత్సరము చాలా చక్కగా మీకు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా చంద్రునికి సంబంధించినటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి, తద్వారా అనుకూలత అనేది పెరుగుతుంది. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు సోమవారం పఠించినట్టయితే చాలా చక్కటి అనుకూలత ఈ రాశి వారికి ఉంటుంది. ఇక మిథున రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి, తద్వారా ఈ వారము అనుకూలత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా బుధుని యొక్క బీజ మంత్రాన్ని పఠించండి. ఈ బుధుని యొక్క బీజ మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ముఖ్యంగా బుధవారం రోజు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. బుధుని యొక్క బీజ మంత్రము ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి, తద్వారా అనుకూలత అనేది మిథున రాశి వారికి పెరుగుతుంది. ఇక కర్కటక రాశి వారు కనుక చూసుకున్నట్టయితే కర్కటక రాశి వారికి ముఖ్యంగా శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ రాశివారు శుక్రుడిని సంబంధించినటువంటి పూజలు కానీ ఆరాధన కానీ చేసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. మహాలక్ష్మిని ఆరాధించండి. ఈ వారంలో మన కర్కటక రాశి వారికి అనుకూలత అనేది పెరుగుతుంది, తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైనా ఉన్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని కర్కటక రాశి వారు కనుక పఠించినట్టయితే 108 సార్లు ప్రతిరోజు కనుక మీరు పఠించుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఈ కర్కటక రాశి వారికి కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క పరిహారాలు మనము గమనించినట్టయితే
ఈ సింహరాశి వారికి రవి అంతగా అనుకూలంగా లేడు కాబట్టి రవికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. ఉదయం సూర్య నమస్కారాలు చేసినట్టయితే సూర్యునికి అనుకూలత అనేది పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా వీరికి సూర్యునికి సంబంధించినటువంటి బీజమంత్రము ఏదైతే ఉంటుందో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని మీరు 108 సార్లు పఠించండి. ముఖ్యంగా ఆదివారం రోజు పఠించండి. తద్వారా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు సింహరాశి వారికి ఈ వారంలో ఉంటాయి. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా బుధుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి బుధునికి సంబంధించినటువంటి మీరు పూజలు లేదా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి, అనుకూలత ఉంటుంది. అదేవిధంగా బుధునికి సంబంధించినటువంటి బీజమంత్రము ఏదైతే ఉంటుందో మనకు ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని పఠించినట్టయితే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారి పరిహారాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఈ తులారాశి వారికి ముఖ్యంగా మీరు కూడా విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు కూడా బీజమంత్రం పఠించవలసినటువంటి బీజమంత్రము ఈ వారంలో కనుక చూసుకున్నట్టయితే ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీకు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి శని అంతగా అనుకూలంగా లేడు కాబట్టి శనికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్టయితే వీరికి చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి బీజమంత్రాన్ని పఠించినట్టయితే అనుకూలత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనిశ్చరాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని 108 సార్లు పఠించండి. వీలైతే హనుమంతుని టెంపుల్కి వెళ్ళండి, హనుమంతుని పూజించండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకి వృశ్చిక రాశి వారికి కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి ముఖ్యంగా మీరు మహాశివుణ్ణి ఆరాధించండి. ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా దానితో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజమంత్రం కనుక చూసినట్టయితే ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు మనం ఒకసారి చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా కుజుణ్ణి ఆరాధించండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఈ వారంలో మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు పఠించవలసినటువంటి బీజమంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు మనం చూసుకున్నట్టయితే వీరికి కావాల్సినటువంటి పరిహారాలు మనం గమనించినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా మహాలక్ష్మిని ఆరాధించండి. అదేవిధంగా ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని కనుక మీరు 108 సార్లు పఠించినట్టయితే ఈ వారంలో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే ఈ మీనరాశి వారు ముఖ్యంగా మహాశివుణ్ణి ఈ వారంలో ఆరాధించండి. తద్వారా అనుకూలత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా మీరు పఠించవలసినటువంటి బీజమంత్రము ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని పఠించినట్టయితే ఈ మీనరాశి వారికి ఈ వారంలో అనుకూలత అనేది పెరుగుతుంటుంది. ఇది స్థూలంగా 12 రాశుల వారికి ఈ వారంలో చేసుకోదగినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.